So let us discuss the problems on Rule 42 today. Okay. Illustration 24. A garment factory receives a government order for making uniforms for a defense personnel. ఓకే, వాళ్ళకి ఏదో ఆర్డర్ వచ్చిందంట, గార్మెంట్స్ ప్రిపేర్ చేయాలంటే డిఫెన్స్ వాళ్ళకి. ఓకే, బాగానే ఉంది. దిస్ సప్లై ఇస్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ ది ట్యాక్స్ అండర్ ఏ స్పెషల్ నోటిఫికేషన్. ఆ యూనిఫామ్ సప్లై చేయడం అనేది ఎగ్జామ్ట్ అంట. ఓకే, ద ఫ్యాబ్రిక్ ఈస్ సెపరేటరీ ప్రొక్యూర్డ్ ఫర్ ది సప్లై. ఓకే, బట్ థ్రెడ్, బటన్స్ అండ్ లైనింగ్ మెటీరియల్ for the collars and are the ones which are used for other taxable products of the factory. అయితే డిఫెన్స్ వాళ్ళకి ప్రిపేర్ చేయాల్సిన క్లోత్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఫ్యాబ్రిక్ మాత్రం సెపరేట్ గా కొంటారంట. ఓకే, కానీ దానికి కొన్న ఈ బటన్స్, థ్రెడ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ డిఫెన్స్ పర్సనల్ వాడే మెటీరియల్ మీద వాడతారు, అలాగే అదర్ ట్యాక్సిబుల్ ఫ్యాబ్రిక్స్ మీద కూడా వాడతారు. ఓకే, అంటే కామన్ యూజ్ కి వాడతారు. బోత్ యాజ్ వెల్ యాజ్ ట్యాక్సిబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్టెడ్ ప్రొడక్ట్స్ అన్నింటికి వాడతారు అనమాట ఈ మెటీరియల్. ఏ మెటీరియల్? ఈ థ్రెడ్స్, బటన్స్, లైనింగ్ మెటీరియల్ ఇవన్నీ కూడా అటు ట్యాక్సిబుల్ ప్రొడక్ట్స్ కి, ఇటు ఎగ్జామ్ ప్రొడక్ట్స్ కి రెండింటికి వాడతారు. మనకు తెలుసు కదా, ఎప్పుడైతే ఒక గూడ్ ని, ఇన్పుట్ సర్వీస్ ని ఎప్పుడైతే మల్టిపుల్ పర్పస్ కి వాడారో దాంట్లో ఉన్న ఓన్లీ ఎగ్జామ్టెడ్ ట్యాక్సిబుల్ ప్రపోర్షన్ మీద మాత్రమే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అనేది తీసుకోవాలి. ఓకే, ద టర్న్ ఓవర్ ఆఫ్ ది అదర్ గార్మెంట్స్ ఆఫ్ ది ఫ్యాక్టరీ అండ్ ఎగ్జామ్టెడ్ యూనిఫార్మ్స్ in July is 8 crores and 2 crores respectively. Turnover of the other garments అంటే taxable garments ఎంతంట? 8 crores. Exempted uniforms turnover ఎంతంట? 2 crores. ఓకే, టోటల్ turnover 10. And the ITC on thread, button and lining material procured in July is 5,000, 25,000 and 15,000 respectively. ఇది కామన్ ITC. ఓకే, calculate the eligibility ITC on థ్రెడ్, బటన్ అండ్ లైనింగ్ మెటీరియల్. ఓకే, మా ఈ క్వశ్చన్ లో ఇది ఎలా కంప్యూట్ చేయాలో ఒకసారి మీరు సొల్యూషన్ చెప్తారా నాకు? ఎలిజిబుల్ ఐటీసీ కట్టమని చెప్పాడు. చెప్పండి, ఎలిజిబుల్ ఐటీసీ ఎలా కడతారు? ఒక ప్రొడక్ట్ ట్యాక్సిబుల్ కి యాజ్ వెల్ యాజ్ ఎగ్జామ్టెడ్ కి రెండింటికి వాడినప్పుడు ఒక ప్రొడక్ట్ ట్యాక్సిబుల్ కి, ఎగ్జామ్టెడ్ సప్లైస్ కి రెండింటికి వాడినప్పుడు దాని మీద ఉన్న ఐటీసీ ఎలిజిబుల్ ఏది, ఇన్ఎలిజిబుల్ ఏది అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు అని అడుగుతున్నా. ముందు ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ కట్టాలి. ముందు ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ కట్టాలి. ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ మనకి క్వశ్చన్ ఎంత ఇచ్చాడు చూడు? 2 crores. 2 crores ఇచ్చాడు. ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ ఎంత? 8 crores. 8 crores. సో ప్రపోర్షనేట్ గా తీసుకుంటే మనకి ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ మీద ఐటీసీ సెపరేట్ గా వచ్చేస్తుందిగా. Yes sir. సో టోటల్ క్రెడిట్ లోంచి ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ ఇన్ఎలిజిబుల్ క్రెడిట్ తీసేస్తే ఎలిజిబుల్ క్రెడిట్ అనేది మనకు వస్తుంది. అది ఆన్సరింగ్ ప్యాటర్న్. సో లెట్ us do the solution here. సింపుల్ అమ్మా, ఇది వెరీ సింపుల్. టోటల్ టర్న్ ఓవర్ taxable 8 crores plus exempted 2 crores. Both put together 10 crores. Okay. ITC on exempted turnover or exempted portion. Fraction ఎలా తీసుకోవాలమ్మా? 8/10 తీసుకోవాలా, 2/10 తీసుకోవాలా? 2/10 సార్. 2/10 తీసుకోవాలి. 2/10 ఇంటూ ఇక్కడ మనకి ట్యాక్సెస్ థ్రెడ్, బటన్ అండ్ లైనింగ్ మెటీరియల్ మూడు కలిపి ఎంత ఇచ్చాడు చూడండి? 5,000 ప్లస్ 25,000 ప్లస్ 15,000 ఎంత వస్తుంది? 2/10 ఇంటూ ఎంత? 45,000 సార్. 45,000 ఎంత వస్తుంది చెప్పండి? 9,000 సార్. 9,000. 9,000 is
ITC on exempted portion. That means whether it is eligible or ineligible. Ineligible, sir. Ineligible ITC. Ineligible ITC. Okay. So 45,000 total ITC. 45,000 of which ineligible ITC 9,000. Therefore, eligible ITC would be how much? 36,000. This is the eligible input tax rate. సార్ దీన్ని ఇదంతా చేసే బదులు డైరెక్ట్గా ఇక్కడ ఐటీసీ ఆన్ ట్యాక్సబుల్ ప్రపోర్షన్ అని చెప్పి 8/10 ఇంటూ ఎలా కూడా చేయొచ్చు. ఏమా ఆ మెథడ్ అర్థమైందా మీకు? ఇక్కడ నేను ఏం చేశానంటే ఐటీసీ ఆన్ ఎగ్జామ్టెడ్ ప్రపోర్షన్ కట్టాను. లేదు మీరు కావాలనుకుంటే ఐటీసీ ఆన్ ట్యాక్సబుల్ ప్రపోర్షన్ అని తీసుకొని ఇక్కడ 2/10 కాకుండా ఇంకా ఎంత వస్తుంది? అక్కడ 8/10 వస్తుంది. 8/10 ఇంటూ 45,000 వేసుకున్నా మీకు ఆన్సర్ వస్తుంది 36,000. డైరెక్ట్గా అలాగైనా చేయొచ్చు. మా అర్థమైందా? కెన్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం? Yes, sir. Can I? Okay. Illustration 25. Right. X Limited provides taxable as well as exempted services. Okay. Turnover of X Limited during the month of October 2020. Underline the word, the month is October 2020. It should be remembered carefully. Okay. Turnover ఇచ్చాడు. అక్టోబర్ మంత్ లో వాళ్ళు ఏమేమి సేల్ చేశారో చెప్పాడు చూడండి. వాల్యూ ఆఫ్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ వాస్ 15 lakhs and the value of taxable services was 32 lakhs. Value of zero rated supplies was 8 lakhs. And next, supply of services made for the personal use was 5 lakhs. Personal use was 5 lakhs. Okay. So ఇక్కడ మా taxable supplies అన్న జీరో రేటెడ్ సప్లైస్ అన్న ఈ రెండు కలిపి taxable లోకి వస్తాయేమో. Yes, sir. సో అంటే ఈ రెండింటిని టోటల్ చేస్తే taxable వాల్యూ వస్తుంది. ఎంత? 32 + 8 will become 40. 40 lakhs. ఓకే. టోటల్ టర్న్ ఓవర్ ఏమో 60. బాగానే ఉంది. మనకి టర్న్ ఓవర్స్ వచ్చేసింది. సరే, టర్న్ ఓవర్ కాకుండా మనకి ఇన్పుట్ కావాలిగా. ఇన్పుట్ డీటెయిల్స్ చెప్తున్నారు చూడండి. డీటెయిల్స్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫర్ ద మంత్ ఆఫ్ October 2020 ఆర్ యాజ్ అండర్. ఫర్ ద మంత్ ఆఫ్ October 2020 ఆర్ యాజ్ అండర్. అంటే ఇక్కడ అక్టోబర్ మంతే, ఇక్కడ అక్టోబర్ మంతే, నో ప్రాబ్లం. పర్టికులర్స్ టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్. అమ్మ ఇది టీ అవుతుందా T1 అవుతుందా? T, sir. T. Total input tax credit is some figures given. CGST, SGST and IGST separate గా ఇచ్చాడు. మనం కూడా క్యాలిక్యులేషన్ లో సెపరేట్ గానే చేయాలి. ఓకే, రైట్. ఈ టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లో ఇవన్నీ ఉన్నాయంట. ద అబౌవ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆన్ ఇన్పుట్ సర్వీసెస్ ఇంక్లూడ్స్ ది ఫాలోయింగ్. దాని బ్రేకప్ చెప్తున్నాడు చూడండి. అందులో ఏమున్నాయో చెప్తున్నాడు. ఇన్పుట్ ట్యాక్స్ ఆన్ ఇన్పుట్ సర్వీసెస్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ సప్లయింగ్ ఎగ్జామ్ట్ సర్వీసెస్. ఇన్పుట్ లో ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్ట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఉపయోగించారంటే ఇవి 18,000. దీని మీద ఐటీసీ తీసుకోవచ్చమ్మా? No, sir. నో, రైట్. నెక్స్ట్, ఇన్పుట్ ట్యాక్స్ ఆన్ ఇన్పుట్ సర్వీసెస్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ ట్యాక్సబుల్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ జీరో రేటెడ్ తీసుకోవచ్చా? Yes, sir. Yes, sir. ఇన్పుట్ ట్యాక్స్ ఆన్ ఇన్పుట్స్ విచ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండర్ సెక్షన్ 17(5) తీసుకోవచ్చా? No, sir. వాడే చెప్పేసాడు తీసుకోకూడదని. నెక్స్ట్, ఇన్పుట్ ట్యాక్స్ ఆన్ ఇన్పుట్ సర్వీసెస్ ఎక్స్క్లూజివ్లీ యూజ్డ్ ఫర్ సప్లయింగ్ సర్వీసెస్ ఫర్ పర్సనల్ యూస్. దీన్ని తీసుకోకూడదు. ఎక్స్క్లూజివ్లీ, the word exclusively, when the word is exclusively used, you cannot take it. Okay, right. What would be the entitlement of input tax rate for the month of October 2020 under Rule 42 of the CGST rules, and also calculate the amount to be reversed in GSTR 3B
బై ఎక్స్ లిమిటెడ్. రూల్ 42 ప్రకారం ఎలిజిబుల్ క్రెడిట్ ఎంత, అలాగే రూల్ 42 ప్రకారం అమౌంట్ బి రివర్స్డ్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు. ఏ అమౌంట్ రివర్స్ చేయాలమ్మా? D1 D2 రివర్స్ చేయాలి ఎస్ సార్. ఫైనల్ గా. మీరు సొల్యూషన్ చెప్తారా? నేను చేస్తా ఉంటాను ఎలా చేయాలో. మీకు ఫార్మాట్ గుర్తుందా? T minus T1 T2 T3 is equal to C1 minus T4 we will get C2. దాన్ని అపర్షన్ చేయాలి. గుర్తుందా? ఎస్ సార్, గుర్తుంది సార్. ఈ T1 T2 ఇవన్నీ వదిలేసేయండి. మామూలుగా మన ఫార్ములా బేస్ మీద, మనకి సబ్జెక్ట్ బేస్ మీద చేసుకుంటే వెళ్దాం. ఓకే, చూడండి. టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీరు చెప్పాలమ్మా, నేను రాస్తూ ఉంటాను, మీరు చెప్పాలి. టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత? CGST, SGST అండ్ దెన్ IGST. టోటల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎంత ఇచ్చాడు? CGST 1,08,000. ఓకే SGST 1,08,000. ఓకే IGST 54,000. 54,000. ఓకే, ఇప్పుడు ఇది టోటల్ వాళ్ళు పర్చేజెస్ అనమాట. టోటల్ వాళ్ళు పర్చేజ్ చేసిన దాని మీద వీళ్ళు కట్టిన ట్యాక్స్. ఇందులోంచి వాళ్ళు క్రెడిట్ లెడ్జర్ లోకి వెళ్ళక ముందే వాళ్ళు కొన్ని ట్యాక్సబుల్ కి కొన్ని ఎగ్జామ్టెడ్ కి వాడతారని వాళ్ళకి తెలుసు ఎక్స్క్లూజివ్ గా. అందులో ఎక్స్క్లూజివ్ గా ఎగ్జామ్టెడ్ కి వాడే వాటిని మనం క్రెడిట్ లెడ్జర్ లోకి తీసుకెళ్ళొచ్చా? నో సార్, తీసుకెళ్ళకూడదు సార్. అలాంటి ఏమున్నాయి ముందు చెప్పండి. ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ కి వాడే వాటిని చెప్పండి. ఎంత ఉంది ITC? Inputs are not eligible under section 17 subsection 5 sir. CGST 18,000. ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఏమైనా ఇచ్చాడా? ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ ఏమైనా ఇచ్చాడా? Yes, sir. Personal use ఇచ్చారు సార్. పర్సనల్ యూజ్ ఇచ్చాడా? ఒకసారి అన్నాడు. Exempted goods కూడా ఇచ్చాడు సార్. ఇచ్చాడా? ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ కి ఎంత ఇచ్చాడు ITC? 18,000. 18,000. 18,000. 18,000. ఓకే 7,200. 7,200. తీసేయండి. తర్వాత మళ్ళీ ఎక్స్క్లూజివ్ నాన్ బిజినెస్ పర్పస్ ఇచ్చాడా? Yes sir. ఎంత? 10,800. ఓకే 10,800. ఓకే 5,400. 5,400. ఇంకా బ్లాక్ క్రెడిట్స్ ఇచ్చాడా? Yes, sir. అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 5 ఎంతమ్మా? 18,000. 18,000. 6,300. 6,300. ఇప్పుడు ఇంకా మీకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి. ఈ మూడు కాకుండా ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? Taxable services ఇచ్చారు సార్. ట్యాక్సబుల్ సర్వీసెస్ ఇచ్చాడు. దాన్ని లెడ్జర్ లోకి తీసుకెళ్ళినప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మనం బయట మార్కెట్ లో ఇంత కొన్నప్పుడే మనకి తెలుసు లెడ్జర్ లోకి తీసుకురాకముందే ఇందులో కొన్ని వస్తువులు ఎగ్జామ్టెడ్ గూడ్స్ కి వాడతానని, అలాగే నాన్ బిజినెస్ పర్పస్ కి వాడతానని, అలాగే బ్లాక్ క్రెడిట్స్ అని నాకు ముందే తెలుసు. వీటిని లెడ్జర్ లోకి తీసుకెళ్తాను నేను. ITC లెడ్జర్ లోకి తీసుకెళ్ళను. సో ఇవన్నీ తీసేయాలి. అమౌంట్ ఆఫ్ ITC టు లెడ్జర్ చెప్పండి అమ్మా. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 61,200 సార్. 61,200. 61,200. ఇదంతా 35,100. 35,100. ఓకే రైట్. సో ఇది లెడ్జర్ లోకి తీసుకెళ్ళాము. తర్వాత
ఇప్పుడు ఇందులో నుంచి ఇప్పుడు టోటల్ ఇది అమౌంట్ ఇది ఇందులోనే ట్యాక్సబుల్ పోర్షన్ ఉంది, ఇందులోనే కామన్ ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ పోర్షన్ ఉంది, ఇందులోనే ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ పోర్షన్ ఐటీసీ ఉంది, అలాగే కామన్ యూజ్ కు వాడిన ఐటీసీ కూడా ఉంది. అవునా? ఈ 61,200 లో ఇందులోనే ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ గూడ్స్ కు వాడిన ఐటీసీ ఉంది, ఇందులోనే కామన్ యూజ్ కు వాడిన ఐటీసీ కూడా ఉంది, అంతే కదా? సో ఇప్పుడు ఇందులో నుంచి ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ గూడ్ ని వాడిన ఐటీసీని తీసేస్తే కామన్ యూజ్ కు వాడిన ఐటీసీ వస్తుందిగా నాకు. ఎస్ సార్. లెస్ ఐటీసీ ఫర్ ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ గూడ్స్. ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ గూడ్స్ ఎంత? సిజిఎస్టి 54,000. ఓకే. ఎస్జిఎస్టి 54,000. ఓకే. ఐజిఎస్టి 3,600. ఇది తీసేయండి ఇప్పుడు. ఎంత వస్తుంది? 7,200. ఓకే. 7,200. ఓకే. 31,500 సార్. 31,500 ఇది ఐజిఎస్టి. ఇప్పుడు అంటే ఈ కామన్ క్రెడిట్ ఏంటంటే దీంట్లో ఈ క్రెడిట్ లో ఉన్న గూడ్స్ ని, ఈ క్రెడిట్ రిలేటెడ్ గూడ్స్ ని నేను ట్యాక్సబుల్ కి వాడాను, ఎగ్జామ్టెడ్ కి వాడాను, అలాగే నాన్ బిజినెస్ పర్పస్ కి వాడాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈ కామన్ క్రెడిట్ లో నుంచి D1 D2 ని తీసేస్తే రిమైనింగ్ ఎలిజిబుల్, అంతేనా? ఎస్ సార్. ఇప్పుడు లేటెస్ట్ క్యాలిక్యులేట్ దీన్నే C2 అంటారని చెప్పాను. కామన్ క్రెడిట్ ని ఏమంటారని చెప్పాను? C2 అంటారని చెప్పాను. ఇప్పుడు దీంట్లో నుంచి D2 క్యాలిక్యులేట్ చేయాలి, D1 క్యాలిక్యులేట్ చేయాలి. D2 చెప్పండి అమ్మా. D2 ఈజ్ ఈక్వల్ టు C2 ఇంటూ 5%గా సింపుల్ గా అయిపోద్ది. ఎస్ సార్. C2 ఇదే, దీని మీద 5% చెప్పండి. 360 సార్. 360. ఇదెంత? 360. ఇదెంత? 1575. 1575. నెక్స్ట్ ఇది తీసేయాలి కదా కామన్ క్రెడిట్ లోంచి. తీసేసాను. లెస్ ఇప్పుడు D1 కట్టాలి. D1 ఈజ్ ఈక్వల్ టు C2 ఇంటూ E/F, అంతేనా? C2 ఇంటూ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ డివైడెడ్ బై టోటల్ టర్న్ ఓవర్. T వేసుకోండి, F కాకపోతే T వేసుకోండి. టోటల్ టర్న్ ఓవర్. అమ్మ మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ ఎంత? ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ ఎంత ఇచ్చాడు? 15 lakhs. టోటల్ టర్న్ ఓవర్ ఎంత ఇచ్చాడు? 60 lakhs. 60 వస్తుంది. 15/4 అంటే ఫ్రాక్షన్. 15/60 అంటే ఫ్రాక్షన్ ఎంత వస్తుంది? 1/4 అయినా? 1/4. ఎస్ సార్. సో C2 ఇంటూ 1/4. C2 7,200 ఇంటూ 1/4. నెక్స్ట్ ఇక్కడ 7,200 ఇంటూ 1/4. అండ్ నెక్స్ట్ 31,500 ఇంటూ 1/4. వాల్యూస్ ప్లీజ్. 1,800. 1,800. 1,800. నెక్స్ట్ 7875. 7875. ఓకే. దిస్ ఇస్ D1, దిస్ ఇస్ D2. ఈ కామన్ క్రెడిట్ లో నుంచి ఈ D1 D2 తీసేస్తే నాకు ఎలిజిబుల్ క్రెడిట్ వస్తుంది, అంతేనా? ఎస్ సార్. ఎలిజిబుల్ క్రెడిట్ ఫ్రమ్ కామన్ క్రెడిట్. ఎలిజిబుల్ క్రెడిట్ ఫ్రమ్ కామన్ క్రెడిట్. సో 7,200 లో నుంచి 360 మైనస్ 1,800 రెండు తీసేయండి. 5040 సార్. 5040. సిమిలర్లీ 5040. అండ్ నెక్స్ట్ ఇది 22,050. 22,050. ఇది కామన్ క్రెడిట్ లో ఎలిజిబుల్ పోర్షన్.
అంతేనా? అలాగే ఇంకోటి ఏంటి ఎలిజిబుల్, ఎక్స్క్లూజివ్ ట్యాక్సబుల్ కి వాడాను కదా, అది కూడా ఎలిజిబుల్, అవునా? ఎస్ సార్. సో ఈ రెండు నేను లెడ్జర్ లో మెయింటైన్ చేయొచ్చు, ఈ రెండునేమో ఇప్పుడు నేను రివర్స్ చేయాలి, అంతేగా? సో టోటల్ ఎలిజిబుల్ క్రెడిట్ ఎంతో చెప్పండి నాకు. టోటల్ ఎలిజిబుల్ క్రెడిట్ చెప్పండి. 59,040 సార్. ఎస్, 54,000 ప్లస్ 5040. ఎస్ సార్. ఎంత? 59,040. ఎస్ సార్. ఇదొక 59,040. ఇదెంత? 25,650 సార్. 25,650. This is eligible portion. This is eligible portion. This is the eligible portion. Now ineligible credit to be reversed. Ineligible to be reversed ఎంత? D1 plus D2 ఎంత? 2,160. 2,160 to be reversed, and next year 2,160 to be reversed, and next year IGST 9,450 sir. 9,450 has to be reversed here. So this is how we calculate. This is how we need to calculate. ఇది రివర్స్ చేయాలి కదా, ఇది రివర్సల్ ఏ ఫామ్ లో చేయాలమ్మా? GSTR 3B. GSTR 3B or DRC 03. GST DRC 03. 3B ఫైల్ అప్పటికి 3B ఫైల్ అయిపోయింది అనుకుందాం, సెప్టెంబర్ మంత్ 3B ఫైల్ అయిపోయింది అనుకుందాం. అప్పుడు మనకి ఛాన్స్ లేదు కాబట్టి అప్పుడు DRC 03 ద్వారా ఫైల్ చేసుకోవచ్చు. ఓకేనా? మా సొల్యూషన్ అర్థమైందా మీకు? ఎవ్రీబడి హ్యాస్ టు రెస్పాండ్. చాలా క్లియర్ గా ఉంటుంది. మన సొల్యూషన్ చూసే బదులు, ఐ మీన్ T1 T2 ఇవన్నీ గుర్తుపెట్టుకునే బదులు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకుని లాజిక్ గుర్తుపెట్టుకుంటే ఆన్సర్ కన్ఫ్యూజ్ అవ్వకుండా చేస్తాం మనం. ఓకే, రైట్. నెక్స్ట్ సొల్యూషన్. మా నెక్స్ట్ సొల్యూషన్ మీరు చేస్తారా, చెప్పమంటారా? మా రెస్పాండ్ అవ్వాలి. నెక్స్ట్ సొల్యూషన్ మీరు అర్థం చేసుకుని చేస్తారా, నేను చెప్పమంటారా? సింపుల్ అమ్మా, క్వశ్చన్ ఏమీ లేదు, నార్మల్ సేమ్ అదే క్వశ్చన్. చూడండి, ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్టెడ్, తర్వాత ట్యాక్సబుల్ పర్సన్, ఇన్ఎలిజిబుల్, పర్సనల్ యూస్. కాకపోతే విషయం ఏంటంటే వీడు ఆగస్ట్ మంత్ కి క్యాలిక్యులేషన్ అడిగాడు, కానీ ఆగస్ట్ మంత్ లో డేటా సరిగ్గా లేదు. ఐ మీన్ ట్యాక్సబుల్ పోర్షన్ ఉంది కానీ ఎగ్జామ్టెడ్ పోర్షన్ ఉండదు దీంట్లో. మనకి ఎప్పుడైతే కరెంట్ ఇయర్ కి సంబంధించిన టర్న్ ఓవర్ లేదో, ఎప్పుడు టర్న్ ఓవర్ తీసుకోమని చెప్పాను మీకు? ప్రీవియస్ మంత్ టర్న్ ఓవర్ తీసుకోవాలి. సో అందుకని ఈడు ఏం చెప్తాడంటే ఇక్కడ కింద క్వశ్చన్ లో మనకి ప్రీవియస్ మంత్ టర్న్ ఓవర్ చెప్తాడు. ప్రీవియస్ మంత్ లో టర్న్ ఓవర్, ఐ మీన్ జూలై, ఈడు ఆగస్ట్ మంత్ అడిగితే ఇక్కడ జూలై మంత్ టర్న్ ఓవర్ కూడా చెప్తాడు. జూలై మంత్ టర్న్ ఓవర్ ట్యాక్సబుల్ 65, అలాగే ఎగ్జామ్టెడ్ 10. 65 10 75 అవుతుంది. సో మీరు సొల్యూషన్ అంతా నార్మల్ గా చేసుకొచ్చేసి D1 D2 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు D1 ఈజ్ ఈక్వల్ టు ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ డివైడ్ బై టోటల్ టర్న్ ఓవర్ తీసుకుంటాం కదా, అక్కడ జూలై మంత్ టర్న్ ఓవర్ తీసుకోవాలి. అంతే క్వశ్చన్, అంతకుమించి ట్విస్ట్ ఏమీ లేదు. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ టోటల్ అబౌట్ రూల్ నెంబర్ 42. ఓకేనా అమ్మ? మీకు ఒకవేళ ఈ క్వశ్చన్ అంటే ఐ మీన్ ఈ టాపిక్ మీద మ్యాక్సిమం CA ఇంటర్ లెవెల్లో క్వశ్చన్ అడగడు. ఒకవేళ అడిగితే MCQకి అడుగుతాడు. కానీ ఒకవేళ క్వశ్చన్ పేపర్ టఫ్ గా డ్రాఫ్ట్ చేయాలని అనుకున్నాడు అనుకో, యూ విల్ గెట్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్ దిస్ టాపిక్. క్వశ్చన్ పేపర్ టఫ్ గా డ్రాఫ్ట్ చేయాలని అనుకున్నాడంటే డెఫినెట్ గా ఫస్ట్ పేజీలో ఈ క్వశ్చన్ మీరు చూస్తారు. ఓకేనా? సో బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ వి హావ్ రూల్ 43. ఈ రూల్ 43 నేను ఇప్పుడు చెప్పను, ఒక చిన్న కాన్సెప్ట్ అయిన తర్వాత అప్పుడు రూల్ 43కి వెళ్తాం. ఓకేనా? సో రెండు ఒకేసారి అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు.
So we have a small topic on ITC related to banking institutions and NBFCs. బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎన్బిఎఫ్సి వాళ్ళకి ఐటీసీ ఎలా తీసుకుంటారో వాళ్ళకి ఏంటి అమ్మా. ఇప్పుడు బ్యాంక్స్ కనుక చూస్తే లాట్ ఆఫ్ ఇన్పుట్ సర్వీసెస్ ఉంటాయి, అలాగే లాట్ ఆఫ్ అవుట్పుట్ సర్వీసెస్ ఉంటాయి. సార్ వాళ్ళు ఇప్పుడు ప్రతి దానికి ఇన్వాయిస్ రైజ్ చేసి ప్రతి బిల్ ని ఎంటర్ చేసి ఇదంతా చేయాలంటే వాళ్ళకి కష్టం కదా. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే మీకు నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. They have given options for NBFCs and other banking financial institutions. ITC related to NBFCs and other financial institutions, including banks. ఏంటి సార్ అంటే దే హ్యావ్ గివెన్ అన్ ఆప్షన్ 1 and option 2. Option 1 follow section 17 subsection 2 conditions. Follow section 17 subsection 2 conditions అంటే ఏంటి? 17(2) లో ఏం చెప్పాడు? టాక్సబుల్ ప్రపోర్షన్ మీద మాత్రమే ఐటీసీ తీసుకో, అలాగే ఎగ్జామ్టెడ్ ప్రపోర్షన్ మీద ఐటీసీ తీసుకోవద్దని చెప్పాడు. ఇది 17(2). అలాగే బిజినెస్ పర్పస్ ఏంటి, నాన్ బిజినెస్ పర్పస్ ఏంటి, ఇదంతా ఫాలో అయ్యి నీట్ గా రూల్ నెంబర్ 42 ప్రకారం D1 D2 ఎట్సెట్రా ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి వీటన్నిటిని రివర్స్ చేయి. ఇది రూల్ 72. లేదు ఆప్షన్ 2 ఏంటంటే ఓకే, టేక్ 50% of eligible input tax credit to your account. టోటల్ ఐటీసీలో నుంచి 50% ఎలిజిబుల్ ఐటీసీని నువ్వు క్లెయిమ్ చేసుకో. వాట్ యూ మీన్ బై ఎలిజిబుల్ అంటే టోటల్ ఇన్పుట్ లో నుంచి ఇన్ఎలిజిబుల్ క్రెడిట్ తీసేస్తే ఎలిజిబుల్ వస్తుంది. దాంట్లో 50% నువ్వు లెడ్జర్ లోకి వాడుకో. ఇంకా దాంట్లో మళ్ళీ నువ్వు ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడ్ అనేది నువ్వేం చూడడం అవసరం లేదు. అంటే రూల్స్ 42ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, D1 D2 కట్టాల్సిన అవసరం లేదు. ఫ్లాట్ 50% ఎలిజిబుల్ ఐటీసీని నువ్వు లెడ్జర్ లోకి తీసుకో అని చెప్పాడు. ఈ 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ ఆప్షన్ 2లో ఇంకోటి ఏం చెప్పాడంటే ఒకవేళ నీకు 2 బ్రాంచ్లు ఉన్నాయి, బ్రాంచ్ 1 అండ్ బ్రాంచ్ 2. బయట నుంచి వచ్చిన ఐటీసీ మీద 50% తీసుకో. ఒకవేళ నీ ఓన్ ఎస్టాబ్లిష్ నుంచి ఏమైనా ఇన్పుట్ సర్వీసెస్ వస్తే, ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర నుంచి నీకేమన్నా ఇన్వర్డ్ సప్లైస్ కనుక వస్తే దెన్ వాటి మీద 100% ఐటీసీ తీసుకో. 100% ఐటీసీ తీసుకో. ఇది ఆప్షన్ 2లో ఒక చిన్న మళ్ళీ సబ్ లాజిక్, సబ్ పాయింట్. 2 ఆప్షన్స్ అర్థమైనాయా? ఆప్షన్ 1 ఏంటి, ఆప్షన్ 2 ఏంటి? ఆప్షన్ 1 ఏంటంటే సెక్షన్ 17 సబ్సెక్షన్ 2ని ఫాలో అయ్యి ట్యాక్సబుల్కి ఎంత, ఎగ్జామ్టెడ్కి ఎంత, నాన్ బిజినెస్ ఎంత ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసాం కదా. సో ఆ D1 D2 క్యాలిక్యులేట్ చేసి ఓన్లీ ఎలిజిబుల్ ప్రపోర్షన్ మాత్రమే తీసుకో. అది ఆప్షన్ 1. సార్ లేదు ఈ బాధలని నేను పడలేనంటావా? ఆప్షన్ 2కి వచ్చి 50% ఆఫ్ ది ఎలిజిబుల్ ఐటీసీలో 50% లెడ్జర్లో క్లెయిమ్ చేసుకో. రిమైనింగ్ 50% వదిలేసాయి. అది వాడు చెప్తున్నాడు. ఇంకా రూల్ 42 43 నువ్వేం ఫాలో అవ్వని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 50% ఆఫ్ ది ఎలిజిబుల్ ఐటీసీని నువ్వు వదిలేసావు కదా. ఇంకా రూల్ 42 43 ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సార్ ఒకవేళ నీకు ఓన్ ఎస్టాబ్లిష్ నుంచి నీకు ఏమైనా ఇన్పుట్ వస్తే దాని మీద 100% క్లెయిమ్ చేసుకో. 50% రూల్లోకి ఇది రాదు. ఇది ఆప్షన్. అమ్మా అర్థమైందా మీకు? నా లెట్ us see the provisions here. Let us see the provision. Rule number 38. A banking company or a financial institution, including a non-banking financial
So they have given an option. That option is either comply with the provisions of section 17 subsection 2 or avail of every month an amount equal to 50% of the eligible input tax credit. Underline the word, it is not 50% of the total credit, it is 50% of the eligible input tax credit on inputs, on capital goods and input services. మూడిట్ల మీద వస్తుంది, ఇన్పుట్స్ మీద కానీ, ఇన్పుట్ సర్వీసెస్ మీద కానీ, క్యాపిటల్ గుడ్స్ మీద కానీ, మూడి నాన్ బిజినెస్ పర్పస్ ఇవన్నీ తీసేస్తే వచ్చే ఇన్పుట్ లో నుంచి 50% వాడుకోవచ్చు. ఓకే, 50% restriction is not applicable in case of supplies made to it from its own establishment. దీని యొక్క బ్రాంచ్ దగ్గర నుంచి దీనికి ఏమన్నా ఇన్పుట్ సర్వీసెస్ కనుక వస్తే వీటికి 100% ఐటీసీ అనేది వస్తుంది. ఓకే, నాన్ అవైలమెంట్ ఆఫ్ ఐటీసీ ఫర్ నాన్ బిజినెస్ పర్పస్ అండ్ బ్లాక్ క్రెడిట్, ఇది మనం చెప్పుకున్నాం. ఓన్లీ ఎలిజిబుల్ మీద మాత్రమే వస్తుంది, నాన్ బిజినెస్ పర్పస్ మీద కానీ బ్లాక్ క్రెడిట్స్ మీద నుంచి కానీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది రాదు. నెక్స్ట్ సార్, ఈ ఆప్షన్ సంవత్సరానికి ఒకసారి తీసుకోవచ్చా? చూడండి, ఆప్షన్స్ వన్స్ ఎక్సర్సైజ్డ్ కెన్ నాట్ బి విత్డ్రాన్ డ్యూరింగ్ ది ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఏంటి, ఒకవేళ నువ్వు ఈ ఆప్షన్ తీసుకున్నావంటే టోటల్ ఫైనాన్షియల్ ఇయర్ మొత్తానికి కూడా ఇదే ఆప్షన్ నువ్వు ఫాలో అవ్వాలి. మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో నువ్వు ఆప్షన్ మారడానికి ఛాన్స్ లేదు, ఛాన్స్ అనేది లేదు. ఓకేనా, లెట్ us see the concept with an illustration. Illustration 30, ITC in case of banking company. Okay, Punjab National Bank provides the following information for the month of November 2020, right? CGST paid and SGST paid. Okay, eligible input tax credit, underline the word eligible, వాడే ఇచ్చేసాడు ఇక్కడ eligible అని. Underline the word eligible input tax credit on input received, and this is eligible input tax from input services. Okay, ఎంత అంటమ్మా? CGST 16,020 అండ్ నెక్స్ట్ 11,340 ఇచ్చాడు అమౌంట్. ఓకే, బాగానే ఉంది. వాల్యూ ఆఫ్ taxable services 11 lakhs అండ్ వాల్యూ ఆఫ్ exempted services 10 lakhs. బాగానే ఉంది. డిటర్మైన్ ది అమౌంట్ ఆఫ్ input tax credit available to Punjab National Bank for the month of November 2020 and also determine the net tax liability. Net tax liability అది వాడు చెప్పాడు. చెప్పండి అమ్మా, ఇప్పుడు నేను సొల్యూషన్ ఏ విధంగా చేయాలి? ఇక్కడ నాకు ఇచ్చిన క్లయింట్ పేరు ఏంటి? పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఇలా మీకు అబ్జర్వేషన్ ఇచ్చినట్టు క్వశ్చన్ లో ఏమి ఇవ్వడు, ఇక్కడ డైరెక్ట్ గా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనగానే మీకు ఈ రూల్ 38 గుర్తుకు రావాలి మైండ్ లోకి. ఈ రూల్ 38 గుర్తుకు రావాలి. ఓకే, బ్యాంక్స్ కాబట్టి రూల్ 38 ప్రకారం వీళ్ళకి ఐటీసీలో ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 2. దే కెన్ ఫాలో ఎయిదర్ ఆఫ్ ది ఆప్షన్. మరి ఇక్కడ క్వశ్చన్ లో ఏదైనా ఆప్షన్ ఫాలో అవ్వమని వీడు చెప్పాడా? ఇక్కడ ఆప్షన్ మీరు ఏ ఆప్షన్ ఫాలో అవ్వాలో వీడు చెప్పాడా? చెప్పలేదు. సో ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ డూ ద సొల్యూషన్ టేకింగ్ బోత్ ది ఆప్షన్స్ తీసుకుని చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ ఇఫ్ ఇట్ ఈస్ ఆస్క్డ్ ఫర్ ది 5 marks or 6 marks, కానీ ఒకవేళ క్వశ్చన్ 2 or 3 marks అడిగితే దెన్ డోంట్ డూ, ఐ అడ్వైజ్ నాట్ టు డూ బోత్ ది ఆప్షన్. డూ వన్ థింగ్, take an assumption. I assume that Punjab National Bank has opted for 17(2) procedure, or take an assumption that I assume that Punjab National Bank has opted for rule 38. ఏదో ఒక assumption తీసుకొని ఆ ప్రకారం సొల్యూషన్ చేసి వదిలేయండి. ఓకేనా? if it is asked for very less marks, if it is asked for the 6 marks, that means the examiner intention is to
ఆన్సర్ యూ ఫర్ ది బోత్ ఆప్షన్స్. అర్థమైందమ్మా మీకు? అక్కడ ఎగ్జామినేషనర్ ఎన్ని మార్క్స్ అడిగే దాన్ని బట్టి ఆప్షన్ 1 and 2 చేయాలా, లేదంటే ఏదైనా ఒక ఆప్షన్ ఎజంప్షన్ తీసుకొని చేయాలా అనేది ఆధారపడుతుంది. 2 మార్క్స్కి ఇస్తే 2 ఆప్షన్స్ తోనే క్యాలిక్యులేట్ చేయడం కష్టం అవుతుంది కదమ్మా. అది మీరు అర్థం చేసుకోవాలి అక్కడ. ఓకే, రైట్. ఓకే, లెట్ us do ఆప్షన్ 1. ఐ మీన్ ఫస్ట్ ఆప్షన్ 2 కడదాం 50%. ఐటీసీ అండర్ ఆప్షన్ 2 ఎంతమ్మా? 50% ఏనా? టీజీఎస్టీ, ఎస్జిఎస్టీ 50% ఆఫ్ ఎలిజిబుల్ క్రెడిట్. ఇన్పుట్స్ అలాగే ఇన్పుట్ సర్వీసెస్. ఎంతమ్మా ఇన్పుట్స్ మీద ఎలిజిబుల్ ఐటీసీ ఎంత? ఎంత ఇచ్చాడు ఇన్పుట్స్ మీద ఎలిజిబుల్ ఐటీసీ? 16,020. 11,340 ఇంటూ 50%. ఎంత వస్తుంది? $8010 and here 8010 and next 11,340 into 50% will come around 5670 and here 5670. So total eligible credit will be 13,680 and so 13,680 and 13,680. ఇది ఎలిజిబుల్ క్రెడిట్. నెక్స్ట్ ట్యాక్స్ లయబిలిటీ. అవుట్వర్డ్ ట్యాక్స్ కట్టాలి కదా. అవుట్వర్డ్ ట్యాక్స్ ఎంతమ్మా? టర్న్ ఓవర్ ఎంత చెప్పాడు చూడండి. టర్న్ ఓవర్ ఎంత? ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ ఎంత? ఎగ్జంప్టెడ్ టర్న్ ఓవర్ ఎంత? Taxable turnover 11 lakhs. ఎగ్జంప్టెడ్ టర్న్ ఓవర్ 10 lakhs. ఎగ్జంప్టెడ్ టర్న్ ఓవర్ మీద ట్యాక్స్ లయబిలిటీ రాదు. ట్యాక్సిబుల్ టర్న్ ఓవర్ మీద 11 lakhs వస్తుంది. 11 lakhs మీద ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఎక్కడైనా ట్యాక్స్ రేట్ చెప్పాడా ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి? No sir, చెప్పలేదు. ఎప్పుడైతే ఆన్సర్ లో చెప్పలేదో ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఫ్లాట్ 18% తీసుకున్నామా. మాక్సిమం సర్వీసెస్ అన్ని కూడా 18% లోనే ఉంటాయి. మాక్సిమం సర్వీసెస్ అన్ని కూడా 18% లోనే ఉంటాయి. సో అందుకని మీరు ఏం చేస్తారంటే 18% తీసుకోండి. ఓకే, ట్యాక్సిబుల్ సప్లైస్ ఎంత? 10 11 11 lakhs. 11 lakhs ఇంటూ 9% సిజిఎస్టీ, 9% ఎస్జిఎస్టీ కాబట్టి 9% వేస్తాను. ఎంత వస్తుంది? 99,000 సార్. 99,000. ఇది ఒక 99,000. అవుట్పుట్ ట్యాక్స్ లో నుంచి ఏం తీసేయాలమ్మా? ఇన్పుట్ ట్యాక్స్ తీసేయాలి. ఇన్పుట్ ట్యాక్స్ అనేది ఇదేగా. ఇన్పుట్ ట్యాక్స్ ఎంత? ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ 13,680. తీసేస్తే ఎంత వస్తుంది ట్యాక్స్ పేమెంట్? 85,320 సార్. అంతే. ట్యాక్స్ లయబిలిటీ 85,320. ఇది కూడా అంతే. ఇది ఎప్పుడు? ఆప్షన్ 2 50% చూస్ చేసుకున్నప్పుడు. 50% చూస్ చేసుకున్నప్పుడు. ఇప్పుడు ఆప్షన్ 1 వద్దాం. ఆప్షన్ 1 ఆప్షన్ 1 లో ఇంకా నార్మల్ ప్రొసీజరేగా. టోటల్ ఐటీసీ తీసుకోవాలి. ఓకే, టోటల్ ఐటీసీ తీసుకునే ముందు D1 D2 కూడా కట్టాలేమో. ఎందుకంటే
ఎగ్జామ్టెడ్ ప్రపోర్షన్ ఉన్నట్టుందిగా ఇక్కడ. ఇలస్ట్రేషన్ 1 చేసాం గుర్తుందా? ఈ రూల్ 42లో ఇలస్ట్రేషన్ 1 చేసాం. ఒకే ఇన్పుట్ ని టాక్సబుల్ కి ఎగ్జామ్టెడ్ కి వాడాడు అనుకో, అప్పుడు ఎగ్జామ్టెడ్ ప్రపోర్షన్ ఎంత ఉందో దాని మీద ఉన్న ఐటీసీ తీసేయాలిగా. Yes. Yes, sir. ఎస్ సార్. ఇప్పుడు టోటల్ ఐటీసీ చెప్పండి నాకు. టోటల్ ఐటీసీ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ చెప్పండి. టోటల్ ఐటీసీ ఎంత వస్తుంది? 16,020 ప్లస్ 11,340 రెండు కలపాలి కదా. 27,360 సార్. 27,360 27,360. ఓకే, దీంట్లో నుంచి లెస్ టర్న్ ఓవర్ రిలేటింగ్ టు ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్, ఐటీసీ రిలేటింగ్ టు ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్. 27,360 ఇంటూ ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ ఎంత? 10, రిమైనింగ్ టర్న్ ఓవర్ 11, అంటే 10/21 వస్తుంది అంతేనా? ఫ్రాక్షన్ అంతే కదమ్మా. Yes, sir. 10/21 ఎంత వస్తుంది చెప్పండి? 13,029. 13,029. ఇది 13,029. ఇది తీసేయాలి టోటల్ ఇన్పుట్ లో నుంచి. ఇది ఇనిజిబుల్ ఇన్పుట్, ఎగ్జామ్టెడ్ టర్న్ ఓవర్ రిలేటెడ్ ఇన్పుట్. ఇది తీసేస్తే టాక్సబుల్ టర్న్ ఓవర్ ఇన్పుట్ వస్తుంది అంతేనా? 27,360 మైనస్ 13,029 ఎంత? 14,391. 14,391. ఇది ఎలిజిబుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ ఎప్పుడూ ఉండేదే 99,000. ఇది మారదుగా, ఎందుకంటే రిమైనింగ్ ఎగ్జామ్టెడ్ ఉన్నదల్లా ట్యాక్సబుల్ టర్న్ ఓవర్ 11 lakhs, దాని మీద 9%. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ట్యాక్స్. సార్ చెప్పమ్మా. 14,331 సార్. 331. ఎస్ సార్. అవుట్పుట్ ట్యాక్స్ ఎంత? 99,000 లెస్ ఇన్పుట్ ట్యాక్స్ ఎంత? రివర్స్ చేసేగా 14,331. ఇదేమో 14,331. ఎంత వస్తుంది నెట్ ట్యాక్స్ లయబిలిటీ? 84,669 సార్. 84,669 and this is 84,669. ఆప్షన్ 1 బెటరా, ఆప్షన్ 2 బెటరా? Which is beneficial, option 1 or option 2? Option 1, sir. Option 2, sir. Option 1 is better. Actually option 1, I mean option 1 ఏ బెటర్, ఎందుకంటే నెట్ ట్యాక్స్ లయబిలిటీ తక్కువ వస్తుంది. దిస్ ఈజ్ ఆప్షన్ 1 మ్యామ్. Okay, sir. దిస్ ఈజ్ ఆప్షన్ 2. ఓకే, సో ఆప్షన్ 1 లో ఏమవుతుందంటే నెట్ ట్యాక్స్ లయబిలిటీ అనేది తక్కువ వస్తుంది. ఆప్షన్ 2 లోనేమో నెట్ ట్యాక్స్ లయబిలిటీ అనేది ఎక్కువ వస్తుంది. కాకపోతే ఏంటంటే దీంట్లో మనం ఎగ్జామ్టెడ్ ప్రపోర్షన్ ఎంత, ట్యాక్సబుల్ ప్రపోర్షన్ ఎంత సెగ్రిగేట్ చేసుకుని ఒక రికార్డు మనం మెయింటైన్ చేయాలి. కానీ ఇందులో మనం ఎగ్జామ్టెడ్ ప్రపోర్షన్ ఎంత, ట్యాక్సబుల్ ప్రపోర్షన్ ఎంత అనేది సెగ్రిగేషన్ మనం చేయాల్సిన అవసరం లేదు అంతేనా? అంటే ఏంటి, కాంప్లైన్స్ బర్డెన్ అనేది తగ్గుతుంది ఆప్షన్ 2 లో. ఓకే, రూల్ 42 అనేది రాదు. అత్తమాటలో మనం రూల్ 42 గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఆప్షన్ 2 లో. ఓకేనా? ఇక్కడ మీకు ఇది మీకు సొల్యూషన్ చేసేటప్పుడు ఏం చేసాడంటే ఇలా తీయకుండా ఈ 27,000 ని ఇక్కడ ఐటీసీలో వేసుకుని ఈ 13,029 రివర్సల్లో వేసాడు. ఓకేనా? సో ఈ రెండింటిని యాడ్ చేసి 27,000 తీసేసాడు ఇక్కడ. అలా చేసినా ఒకటే, ఇలా చేసినా ఒకటే. ఓకేనా? ఆన్సర్ ప్రాబ్లం గానే వస్తుంది. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఐటీసీ రిలేటింగ్ టు ఎన్బిఎఫ్సి. అనదర్ ఇలస్ట్రేషన్ ఉందా, అది ఈజీనే, అది మీరు చేయండి. ఓకేనా? సో టుమారో we will discuss about rule number 43, ITC relating to the capital goods. Okay, right.